హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చింది అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇన్ని రోజులైతే వీడియోస్ పెట్టడం కుదరలేదు. ఇప్పటి నుంచి అయితే కంటిన్యూస్గా వీడియోస్ అయితే పెట్టాలనుకుంటున్నా. ఈ రోజైతే ఒక చిన్న వీడియోతో మీ ముందుకు అయితే వచ్చిన. ఏంటంటే టమాటా రైస్ చేశాను పిల్లలకు లంచ్ బాక్స్లోకి. ఇంట్లో కూరగాయలు ఏం లేవండి, అందుకే ఈజీగా అవుతుంది అనేసి టమాటా రైస్ అయితే చేశాను. ఇంట్లో ఉన్న వాటితోనే ట్రై చేసిన. అయితే ఎప్పుడైనా సరే ఫస్ట్ రైస్ వండుకొని తర్వాత మామూలుగా చేసేస్తాను. ఈసారి డైరెక్ట్గా కుక్కర్లోనే వండేస్తున్నా. ఇక్కడైతే ప్రాసెస్ చూసేద్దాము. టమాటాలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. అట్లనే మసాలా దినుసులు కొన్ని తీసుకున్నాను. ఎక్కువ వేయట్లేదు, మసాలా దినుసులు కొంచెమే వేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ అయితే వేసాను. అట్లనే మసాలా దినుసులు అన్నీ వేసేసాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసాను. ఉల్లిగడ్డలు కూడా వేసాను. ఇవి కొంచెం మంచిగా ఎర్రగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించాలి. అట్లనే 2 రెమ్మల కరివేపాకు అయితే వేసేస్తున్నాను. ఇవి కొంచెం మంచిగా వేగినాక కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అయితే ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేస్తున్నాను. అందులో కొంచెం పసుపు, అలాగే సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేస్తే కొంచెం తొందరగా మెత్తగా ఉడికిపోతుంది టమాటా. ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటున్నా మూత పెట్టుకొని. ఇక్కడ చూడండి ఉడికింది, టమాటా మెత్తగా అయింది. కావాల్సినంత కారం వేసుకుంటున్నాను. మాకైతే కారం కొంచెం స్పైసీగానే తింటాము, అందుకే కొద్దిగా ఎక్కువే వేసుకుంటున్నాను. ఒకవేళ మీరు కనుక ట్రై చేస్తే మీకు సరిపడా వేసుకోండి. అట్లనే కొంచెం ధనియాల పొడి కూడా వేస్తున్నాను. అంతే, ఇంక అంతకుమించి ఇంకేం వేయట్లేదండి. ఇక్కడ నేను ఈ గ్లాస్ తోటి 2 గ్లాసుల బియ్యం అయితే తీసుకున్నా. ముందుగానే కడిగేసి నానబెట్టి పెట్టుకున్నాను. ఈ 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల వాటర్ అయితే నేను పోస్తున్నాను. ఎందుకంటే నేను చాలాసేపు నానబెట్టిన బియ్యాన్ని కాబట్టి, ఎక్కువసేపు నానాయి కాబట్టి 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల వాటర్ అయితే పోసుకున్నాను. ఇక్కడ ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న బియ్యం ఏవైతే ఉన్నాయో నీళ్ళు వంపేసి ఆ బియ్యాన్ని అయితే ఇందులోనే వేసేస్తున్నాను. ఇవి వేసేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ సరిపోయిందా లేదా ఒక్కసారి చెక్ చేసుకొని ఇంకా మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు అయితే పెట్టాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టాలి, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే రైస్ అనేది సమానంగా ఉడకదు. అందుకనేసి మీడియం ఫ్లేమ్లో పెడితే సమానంగా ఉడికి మంచిగా అన్నం పూలు పూలుగా అవుతుంది. 3 విజిల్స్ అయితే వచ్చే వరకు నేను పెట్టాను. చూడండి 3 విజిల్స్ అయితే అయిపోయినాయి. నేను ఇంకా కొంచెం చల్లారిన తర్వాత విజిల్ తీసేసి మూత తీస్తున్నాను. చూడండి ఇక్కడ అన్నం ఎంత బాగా వచ్చిందో, సమానంగా ఉడికింది, అంత పర్ఫెక్ట్గా అయింది. అన్నం కూడా మంచిగా అయింది, మెత్తగా కాకుండా. చూడండి అన్నం మెతుకు ముట్టుకుంటే తెలిసిపోతుంది, పర్ఫెక్ట్గా వచ్చిందండి. వీడియో నచ్చితే ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి. ఇప్పటి నుంచి వీడియోస్ కంటిన్యూగా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.